మిస్టర్ పర్ఫెక్ట్ అని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ గురించి చెప్పుకుంటారు. టాలీవుడ్ లో ఆ ట్యాగ్ లైన్ పవన్ కళ్యాణ్ కి తగిలించేచ్చేమో. ఎందుకంటే ఆయన గబ్బర్ సింగ్ 2 కోసం అనుసరిస్తున్న వ్యూహాలు అలా ఉన్నాయి. మరి ఈ సినిమా కోసం 2 ఏళ్ల నుంచి కసరత్తు చేస్తూనే ఉన్నాడు పవన్. ఇప్పటికీ 6 డజన్ సార్లు స్క్రిప్ట్ మార్చాడు. ఒక డైరెక్టర్ ను పక్కన పెట్టి మరో డైరెక్టర్ ని ఎంచుకున్నాడు. అయినా ఈ ప్రాజెక్ట్ ఇసుమంత కూడా ముందుకు కదలలేదు. పవర్ ఫేమ్ బాబీ గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ లో తల మునకలైపోయాడు. పవన్ కి ఇప్పటికే పలు దఫాలు స్క్రిప్ట్ వినిపించాడు. పవన్ ఆదేశాల అనుసారం మార్పులు చేర్పులు చేశాడట. అయినా పవన్ కి ఎక్కడం లేదు. పవన్ కళ్యాణ్ అంత పర్ఫెక్షనిస్ట్ ని ఎక్కడా చూడలేదురా బాబు అంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నాడట బాబీ. ఈ పాటికి బాబీ హాయిగా మరో సినిమా చేసేద్దుడు. కానీ పవన్ దగ్గర అడ్డంగా బుక్ అయిపోయాడు. అసలు పవన్ కి సినిమాలు చేసే మూడ్ లేదని, ఆయన ధ్యాసంతా మిగిలిన విషయాలపై కేంద్రీకృతమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ రెడీ అయినా పవన్ మూడ్ సరిగ్గా లేదని, అందుకే గబ్బర్ సింగ్ 2 కి ఇంకా పచ్చ జెండా ఊపలేదని ఆయన సన్నిహితులే చెప్తున్నారు. దాంతో గబ్బర్ సింగ్ 2 ని పూర్తిగా పక్కన పెట్టేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గబ్బర్ సింగ్ 2 ని పక్కన పెట్టలేదని, పవన్ చేసే తదుపరి సినిమా ఇదేనని శరత్ మరార్ సన్నిహితులు పవన్ అభిమానులకు మాట ఇస్తున్నారు. పవన్ కి కెమెరా ముందుకొచ్చే మూడ్ ఎప్పుడొస్తుందో, ఈ గబ్బర్ సింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఆ దేవుడికే తెలియాలి.